తొలగించారని చెప్పి వైసీపీలో ఆరోపణలు చేస్తున్నారు. ఎవరున్నారు? వైసీపీ అంబటి రాంబాబు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి మొన్న మీడియా పరంగా తెలియజేశారు. అంబటి రాంబాబు గారు ఓడిపోయారు కాబట్టి మ్యాండేట్ ఎంత ఎగనెస్ట్ వచ్చింది కాబట్టి పాపం ఆయన అసెంబ్లీకి రాలేడు. ముందు గెలిచిన 11 మందిని అసెంబ్లీకి పంపమని అంబటి రాంబాబు గారు నా ద్వారా చెప్పండి. అలాగే సింగనగర్ గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నేను నిన్న మొన్న చూసా, నిన్న పేపర్లో చదివాను. సింగనగర్ లో వరదలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు బాధ్యతలు అప్పచెప్పి ఆ రోజున 3 కలెక్టర్లని నా కింద రిపోర్ట్ చేయమని ఫుడ్ సమస్య వచ్చింది సింగనగర్ లో 2 రోజుల పాటు ఇబ్బంది వచ్చిందంటే 10 రోజుల పాటు భోజనం పెట్టినప్పుడు నా సొంత కష్టార్జితంతో దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులు నా సొంత నిధులతో భోజనం పెట్టా. సింగనగర్ లో నేను పోటీ చేయాల, సింగనగర్ లో నేను పోటీ చేయను. సింగనగర్ ప్రజలు నా ఓటర్లు కాదు, మానవతత్వంతో స్పందించారు. కానీ ఇవాళ ఈ మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గుందా అని అడుగుతున్నారు. 16 మంది పోటీ చేస్తే 16 మందిలో ఎంతమంది ఆ రోజున సింగనగర్ వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మంత్రంగా ఒక పూట గంట వచ్చేళ్ళ పరిస్థితి. ఇంకా మిగతా 16 మంది ఎవరు వచ్చారో నేను చర్చకు సిద్ధం. ఈ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరితో అయినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. సింగనగర్ బుడమేరు వరదలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఇదే రోజున వరద కూడా వచ్చిన పరిస్థితి. ఆగస్టు 31న గన్నవరంలో అధిక వర్షం క్లౌడ్ బర్స్ట్ అయ్యి వాటర్ వస్తే బాపులపాడులోను జంక్షన్లోను ఇక్కడ గన్నవరం కాలనీల్లో నీటి ముంపు గురైతే రాత్రి అంతా తిరిగిన తర్వాత పొద్దున్నే ఇదే సర్పంచ్ ఫోన్ చేస్తే ఈయన మండల పార్టీ ప్రెసిడెంట్ గొడ్డల రామారావు ఏడూరులో కూడా వాటర్ వస్తున్నాయి అంటే 10ంటికి వెళ్ళి రెస్క్యూ చేసింది నేను ఒక్కడినే. మొట్టమొదటి వెళ్ళి శాసనసభ్యుడిని నేను పని చేసిన దానికి చెప్తున్నా. ఇప్పుడు చర్చకి రమ్మని మీ ద్వారా ఆహ్వానం. నేను చర్చకు వస్తా ఎక్కడికైనా. సింగనగర్ ముంపు అప్పుడు మీరందరూ ఏమైపోయారు? 16 మంది. ఆఖరికి సింగనగర్ ప్రాంతం వైసీపీకి అనుకూల ప్రాంతం. మైలవరం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీ, ఏం కాలనీ అది? జక్కంపూడి నేను వెళ్ళానా, వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళాడా, దేవుని ఉమ్మమేశ్వర మేము వెళ్ళామా, వైసీపీ వాళ్ళు వచ్చారని అడుగుతున్నా. మీరు వీడియో రికార్డులు తీయండి, ఈ ప్లే చేయండి వాళ్ళ దగ్గర. అరే బాబు మీరు ఏమైపోయారు ఆ రోజున? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.